నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే బాగా వేడిగా నడుస్తున్నాయి. సీఎం జగన్ చంద్రబాబు గారిని వాడు మనసా శాడిస్ట్ అని తిట్టారు. అదిగాక 20 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి చేరవేశా అని చెప్తున్నాడు. ఈసారి నా కోసం 2 సార్లు మీరు బటన్ నొక్కండి అని చెప్తున్నారు. ఈసారి జనాల బటన్ నొక్కుతారంటారా? అది మనిషా శాడిస్టా విషయం ముందు మాట్లాడితే, అంటే ఆయన ఏ సందర్భంలో మాట్లాడారంటే, కావాలనే పెన్షన్లు ఆపేసేలాగా ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టారని, పాత ఎన్నికల అధికారి నిమ్మగడ్డతో కలిసి ఈయన కుయుక్తులు పన్నారని కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు. సో దీని మీద కాసేపు మాట్లాడుకుంటే, ఎన్నికల కమిషన్ ఏముంది, పెన్షన్లు ఇయ్యొద్దని చెప్పలే. ఎవరి ద్వారా అయితే మీరు ఇప్పిస్తున్నారో వాళ్ళ ద్వారా ఇప్పించొద్దు, వాలంటీర్ల ద్వారా వద్దు, మీరు మామూలు ఇప్పించండి. అది కూడా ఎలాగా, ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఉన్నాయిగా, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఉంటాయిగా, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ రిలేటెడే కదా అవి. సో అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. లేదా ముసలి వాళ్ళు, అంగవైకల్యం, అదే వికలాంగులు, వీళ్ళకి మాత్రం మీరు ఏదో ఒక మా రూపంలో చేరవేసేలా చూడండి అని చెప్పారు. చెప్తే వీళ్ళకి ప్రధాన బలం వాలంటీర్లే కదా. వాలంటీర్ల ద్వారానే వీళ్ళన్నీ కూడా గ్రిప్లో పెట్టుకొని వాళ్ళు బాగా ఇంజెక్ట్ చేసి, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మీకు పెన్షన్ రాదు, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు అయిపోతే మీరు ఎవరికి ఓటు వేసారో కూడా మాకు తెలిసిపోద్ది, అప్పుడు మీకు మళ్ళీ పెన్షన్ లిస్టులో మీ పేరు తీసేస్తాం, ఇట్లా చాలా చాలా చెప్తున్నారు. పొరపాటున వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలో పరామర్శించడానికి టీడీపీ వాళ్ళు జనసేన వెళ్తే వెంటనే వాలంటీర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సరే వాళ్ళ ఇంటికి టీడీపీ వాళ్ళు వచ్చారు సార్, జనసేన వచ్చారు సార్ అని వెంటనే వాడు సాయంత్రం వచ్చే మీరు అటు డైవర్ట్ అవ్వకుండా అన్ని ఇస్తున్నారు. అంటే ఎట్లా గూఢచారులుగా పనిచేస్తున్నారని ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో ఆరోపించారు. సో అటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద చాలా కంప్లైంట్లు వెళ్ళేసరికి వీళ్ళు ఏం చెప్పారంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చేసింది. అయితే దాని మీద మళ్ళీ తెలివిగా ఏం చేశారు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు కుట్ర, ఆయన శాడిస్టు, పేదలకి పెన్షన్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదు అని చెప్తున్నారు. ఇది ఒక వెర్షన్. ఇంకో వెర్షన్ ఏంటి తెలుసా, వాలంటీర్ మీద చంద్రబాబు నాయుడు ఇటువంటి పన్నాగం పన్నాడు కాబట్టి వాళ్ళు మనోవేదనతో మానసికంగా కృంగిపోయి మూకుమ్మడిగా అందరూ ఒకేసారి రాజీనామా చేశారట. వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ తీసిందని చెప్పట్లే, రాజీనామా చేశారని చెప్తున్నారు. అంటే పొలిటికల్ స్టంట్ చూడండి ఎలా చెప్తున్నారు ఫేవర్గా. మూడోది, వాలంటీర్లకి దగ్గరగా తెచ్చిస్తామంటే వద్దంటున్నారు కాబట్టి మేము కోర్టుకు వెళ్తామని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఏముంది, కోర్టు ఈ పెన్షన్ పథకం అనేది ఒక్క మీ రాష్ట్రంలో లేదు బాబు, చాలా రాష్ట్రాలు ఉంది, మరి ఆయా రాష్ట్రాల వాలంటీర్లు లేకపోయినా పెన్షన్లు వెళ్తున్నాయి కదా, మీకెందుకు వాలంటీర్లు అని అడిగిందంట. బ్యాక్ అయిపోయారు. సో దీన్ని కూడా ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు ఇలా వాదించి వాళ్ళు ఇలా కోర్టులో ఇలా చెప్పించేశారు, అందుకే మనకు వాలంటీర్లు రాలేదు అని. ఇన్ని చూడండి, తెలియపోయిన వాళ్ళు, అమాయకులు, చదువులేని వాళ్ళు, సరిగ్గా వినపడని కనబడని వృద్ధులు ఎవరి మాట నమ్ముతారు, నిజమేనేమో అనుకుంటారు. అయితే ఇవాళ కొంతమంది ఆ వాలంటీర్లు ఫోన్ ఎత్తట్లేదు, సరే ఏం తేల్చుకుందామని సచివాలయంకి వెళ్ళి అడిగారు. అంటే మేము ఇస్తామా అన్నారు సచివాలయం. సరే ఏంటి చూసేసరికి అసలు ప్రభుత్వ ఖజానా డబ్బులే లేకపోతే మీకు ఎలా ఇస్తామన్నారంట. ఖజానా డబ్బులు పెట్టాల్సింది ఎవరు, ప్రభుత్వం. మళ్ళీ మంగళవారం వస్తే కదా అప్పు తీసుకోవడానికి వెళ్తారు. ఇప్పటికే కొంతమంది శాలరీస్ రాలేదు, ఇంకా ఇవి ఆల్రెడీ మూడో తేదీ అయిపోయింది. కానీ మరి ఎట్లా, అది చెప్పకుండా ఇలా చెప్తున్నారు. దీనికి కూడా ఎలా చెప్తున్నారు, చంద్రబాబు లేఖ రాయడం వల్లే ప్రభుత్వ ఖజానా డబ్బులు లేదట. చూడండి, అది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అసలు బాగా పడిపోయేది కదా, వీళ్ళు అసలు ఫిట్టింగ్ పెట్టమంటే ఈ పెన్షన్ లేటర్ లేకపోతే వచ్చేసి ఉండేది కదా అని అనుకుంటున్నారు. కానీ కాదు. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, వికలాంగులకి వృద్ధులకి ఇంటికి వెళ్ళి ఏదో ఏర్పాటు చేయండి అని చెప్పింది కదా, ఏర్పాట్లు చేయలే. ఎందుకు చేస్తే మళ్ళీ టీడీపీకి ఫేవర్ అయిపోతారు కదా, మళ్ళీ ఇంకొంచెం ప్లాన్ చేసి లేదు కావాలని ఇవ్వలేదంట. ఇన్ని రకాల ప్లాన్స్ వేస్తున్నది అంటే ఓడిపోతారనే భయం అయితే స్టార్ట్ అయిందని మనకి అర్థమవుతుంది. పైగా ప్రతి ఇంటికి ఒక కార్డు ఇస్తున్నారంట. ఆ కార్డులో ఏమున్నాయంటే, నీకు అమ్మ ఒడి కింద ఎంత, లేదంటే పేదల భరోసా కింద పెన్షన్ కింద ఎంత, లేదంటే రైతు బంధు కింద ఎంత, లేదా నీకు ఇళ్ళ స్థలం వచ్చింది కాబట్టి ఎంత, ఓవరాల్గా ప్రతి ఇంటికి ₹1,00,000 వరకు, అంటే 96,000 ₹1,00,000 మధ్యలో ముట్టింది సంవత్సరానికి. 5 ఏళ్ళకి 5 లక్షలు. అది కాకుండా ఇళ్ళ స్థలాలు, ఇంకేవో ఇల్లు డబుల్ బెడ్ టిడ్కో ఇల్లు అన్నారు. ఆ టిడ్కో ఇల్లు వచ్చిన వాళ్ళు మొత్తం మీద ఓవరాల్గా ఒక 20 లక్షల వరకు లబ్ధి పొందారు.
అని వాళ్ళకి కార్డు ఇచ్చి మరీ చెప్తున్నారు. అంటే ఏంటి, మేము తిన్న సొమ్ము మీకు కూడా వినిపించాము, రేపు పొద్దున అందరి తల మీద పడుతుంది ఇది అని ఆలోచన లేదు. ఓటికి నోటు అనే కాన్సెప్ట్ని పథకాల రూపంలోనే ఎంటర్ చేసేసారు. సామాన్యులకు తెలియట్లేదు. ఇప్పుడు అందుకుంటున్నారు, బాగుంది. ఎవరికి? ఒంటరి మహిళలకు ఇవ్వండి, వృద్ధులకు ఇవ్వండి, వికలాంగులకు ఇవ్వండి, మానసిక వికలాంగులకు ఇవ్వండి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఏ ఆధారం లేని వాళ్ళకి ఇవ్వండి. చక్కగా దున్నపోతుల్లో పని చేసుకోవచ్చు కదా అనుకునే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అంతే కదా. సో అలాంటివి విమర్శలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీనికి మనం ఎలాగ పొలిటికల్స్ మైలేజ్ చేయాలని చెప్పి ఆయన శాడిస్ట్ చంద్రబాబు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వృద్ధులకు కూడా కనికరం లేకుండా పెన్షన్ ఆపేశారట చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వీళ్ళు అన్ని పార్టీలు కూడా ఏమని, ఇప్పుడు వైసీపీతో పాటు టీడీపీ, జనసేన కూడా ఏమి రిక్వెస్ట్ చేశాయి, మీరు పెన్షన్లు మాత్రం ఆపద్దు, మిగతా పథకాలన్నీ ఆపండి, పెన్షన్లు ఆపద్దు, ఎస్పెషల్లీ వృద్ధులకి వికలాంగులకి అసలు ఆపొద్దు అని కూడా అన్ని పార్టీలు రిక్వెస్ట్ చేశాయి. తప్పుమాట. వైసీపీ, టీడీపీ, జనసేన, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఫోన్లో కూడా మాట్లాడారు ఎలక్షన్ కమిషన్తో, రిక్వెస్ట్ చేసుకున్నారు మీరు కొద్దిగా ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అదే ఆధారం. ఊళ్ళో సొంత ఇల్లు ఉందనుకోండి, ఆ 3,000 4,000తోనే బతుకుతారు కదా. అలా చెప్పారా తప్ప దానికి వీళ్ళ దగ్గర ఖజానాలో అమౌంట్ లేదని, ఇవ్వడం కష్టమని చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారు. తెలియని వాళ్ళు నమ్ముతారా లేదా? అనలైజ్ చేసినాడు ఎవరెవరైతే అక్కడి వరకు వెళ్ళారో వాళ్ళకి అర్థమైంది, ఓహో చంద్రబాబు తిట్టుకుంటున్నాం కానీ అసలు విషయం వీళ్ళ డబ్బులు లేవా అది చెప్పట్లేదు. రేపు ఇప్పుడు శాలరీస్ కూడా ఎలా వస్తాయి చూడండి. ఎలక్షన్ కమిషన్ వరకు, ఎన్నికల నిర్వహణ వరకు ఇప్పుడు వాళ్ళు రబ్బర్ స్టాంపులే ప్రస్తుతానికి, ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఈ జీతం ఇవ్వాలి, మళ్ళీ ఏప్రిల్ది మేలో ఇవ్వాలి, మేది జూన్లో ఇవ్వాలి. ఎలా? అప్పటి వరకు ఆపద్ధర ప్రభుత్వమే కదా, అదే కదా బాగోగా చూసుకోవాల్సింది. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎన్నికల టైంలోనే రేపు ఎల్లుండి ఎన్నికలంటే ఈరోజు పంచడం, సీక్రెట్గా భరణిలు ఇవ్వడము, పట్టు చీరలు ఇవ్వడము, లేదా చీరలు పంచడము, లేదా నోటికి 100 200 ఇవ్వడము ఓటికి, అట్లా చేసేవారు. ఇప్పుడేం చేస్తున్నారు, డైరెక్ట్గా పథకాల రూపంలో ఇచ్చేసి, బాబు మీకు ఒక్కొక్కడికి 5 లక్షలు ఇచ్చాం, నీ ఇంటికి 20 లక్షలు ఇచ్చాం, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు మాకు వేయాల్సిందే, వేయలేదా నీకు ఇవి రావు. వాళ్ళు ఈ 5 లక్షలకే చూసుకుంటున్నారు. కానీ అదేదో ఒకసారి బైరెడ్డి గారు కథ చెప్పాడు. ఆయన మొత్తం కోడికి బొచ్చంతా పీకేసి కింద పడేస్తే ఆ నూకలు ఎగురుకుంటుందంట. నూకలు వేసాడరా అన్న నూకలు వేసాడరా అని ఆయన చెప్పిన కదా వీళ్ళకే సరిపోతుంది. ఆ నూకలే అనుకుంటున్నారు కానీ మొత్తం బొచ్చు పీకేశారనే విషయం తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు. ఈ జనరల్ కూడా ఎలాంటి వాళ్ళు తెలుసండి, మనం హ్యూమన్ సైకాలజీ. ఏముందిలే మన ఒక్కడి తల మీద ఉందా, అందరికి పాటు ఉంది కదా, అందరికీ అప్పు ఉంది కదా. అందరికీ అప్పు ఉండి రేపు పొద్దున ఏ వరల్డ్ బ్యాంకు వచ్చి మాకు ఇది ప్రభుత్వం ఎంత పరిస్థితి ఇలా అయింది, మేము జప్తు చేసుకుంటాము, ఆస్తులు తీసుకుంటాము, లేదంటే మొత్తం మా అండర్లోకి వెళ్ళిపోతుందని తీసుకుంటే ఏం చేయగలరు? ఎవరైనా మాట్లాడగలరా? చెప్పండి. అప్పటి వరకు మేము ఉంటామా అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఎంత క్లియర్గా చెప్పినా కూడా. అంటే మరి దాన్ని అంటే మారాల్సింది ఎవరు? నాయకులు మోసం చేస్తూనే ఉంటారు, మభ్య పెడుతూనే ఉంటారు, మాయమాటలు చెప్తూనే ఉంటారు. మారాల్సింది ప్రజలే. వీళ్ళు మారరు. వస్తుంది కదా, ఒక్కరైనా లేదు నేను హ్యాపీగా బతకగలుగుతున్నాను, నాకెందుకు ఇది రిటర్న్ చేశారా ఒక్కరైనా? నాకు అమ్మఒడి వద్దు. పోనీ అదే అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్స్కి పెట్టారన్నా అర్థం ఉంది, ఫ్లోటింగ్ పెరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్ళకి ఇస్తే వాడు రేపు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు వెళ్తాడు? దానికి వీళ్ళు మళ్ళీ ఏమంటున్నారు తెలుసా, వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో పేదవాడు చదువుకోకూడదా అంటున్నారు. ఆ లాజిక్ తీస్తే మరి గవర్నమెంట్ ఎప్పుడు అవుతాయి? ఇప్పుడు యోగి గారు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే గవర్నమెంట్ ఉద్యోగంకి ఎలిజిబిలిటీ, లేకపోతే లేదన్నాడు ఆయన కదా. సో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడికి అమ్మఒడి ఇస్తామని చెప్పండి, ప్రైవేట్ స్కూల్కి కూడా ఎందుకు ఇస్తారు? అదే కంపు అయిపోయింది బాగా. గవర్నమెంట్ స్కూల్కి ఎవడు పంపిస్తాడు? ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టుకోలేనివాడు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తాడు. మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇస్తే మళ్ళీ వాడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు? ఎవడు వెళ్తాడు? ఇంకా ఎవడు వెళ్ళడు. 15 ప్రైవేట్ స్కూల్కే వెళ్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు, వాటన్నింటినీ ఏగలు ఒప్పుకుంటున్నారు. ఆలోచించాలి కదా, అనలైజ్ చేయాలి కదా. నాదైపోతే చాలా ఏం పోయినా పర్వాలేదు అనుకునే స్వార్థ సమాజంలో ఇలాంటి నాయకులు వస్తూనే ఉంటారు, పోతూ ఉంటారు. మనం చూస్తూ
4 గోడల మధ్యలో మాట్లాడుకోవడం తప్ప ఏం చేయలేదు.